షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మృదులా మృదులా ఏమైందమ్మా? మృదులా ఏమైంది మృదులా? అమ్మా అమ్మా మృదులా అమ్మా ఏమైందమ్మా? అమ్మా మృదులా మావయ్య మరి ఇలా తయారయ్యారేంటి మాన్సి? అది ఇంట్లో ఉంటే వీళ్ళకి నేల మీద కాళ్ళు నిలబడవు కదా. నేను మీ మావయ్య ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటామమ్మా. కానీ మీరే లేనిపోని ఆవేశాలకి పోయి జీవితాల్ని నాశనం చేసుకోవాలని చూస్తున్నారు. చూడు మానసి, తల్లిలా కాదు ఒక స్నేహితురాలిగా చెప్తున్నాను. జీవితాన్ని చక్కబెట్టుకునే అవకాశం ఎప్పుడో గానీ రాదు. వచ్చినప్పుడు దాని కాలతనుకోకూడదు. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. నీకు కూడా చెప్పేది అదే సరియో. నీ గురించి తరుణ్ గురించి మాత్రమే ఆలోచించు. మిగతా విషయాలు నీకు అనవసరం. రాత్రి నేను చెప్తే లైట్ తీసుకోమన్నా, కానీ ఇప్పుడు ఇంత ఏదో కారణం ఉంది మాన్సి. ఏదో మిస్టరీ ఉంది. అసలు ఈ పూజ జరగకూడదు సరియో. దేనికైనా ఒక ప్లాను పద్ధతి ఉంటుంది. బావతో కలిసి పూజలో కూర్చోకూడదని కండిషన్ పెట్టు. మేం కూర్చోడం లేదు పంతులు గారు. ఈ పూజలో మానసి కూర్చుంటుంది. ఏమైంది మృదులా? పొద్దు నుంచి పూజ కోసం తెగ హడావుడి చేసావు. ఇప్పుడు నువ్వే వద్దంటున్నావేంటి? మధు గారు ప్లీజ్ అదిక ఇంకేం మాట్లాడద్దు. తట్టుకోలేకపోవడం కాదత్తా, చూడలేక చచ్చిపోతున్నా. ఫస్ట్ వాళ్ళని దూరం చేయి, లేదంటే నన్ను ఏడికైనా పంపించే. నీ పెళ్లికి మీ నాన్న పెట్టిన ముహూర్తానికే మధు చేత నీ మెడలు తాళి కట్టిస్తా. ఇది నేనిస్తున్న మాట కాదు, శపథం.
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ ఆఫీస్ టెన్షన్స్ అవసరం అమ్మా? ఎందుకంత ఆవేశం తెచ్చుకోవడం? ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి అనంతినమ్మా. ప్రేమ అన్న మాటకు అర్థం నువ్వేలే. అమ్మా అమ్మా, నీకు సాటి రానే రారు దేవుళ్ళు. స్వచ్ఛమైన వాన నీరు, మమత పచ్చు మనసు తీరు, భూమిపైన బ్రహ్మ పేరు. సిరుల ముట్టలెన్ని ఉన్నా, కంచు కోటలెన్ని కొన్నా, పచ్చలేవు అమ్మ ఒడిలో ప్రేమ. గుడి లేని దేవ కడలేని క్రమం. ప్రేమ అన్న మాటకు అర్థం నువ్వేలే. అమ్మా అమ్మా. ఒక్క 4 రోజులు ఆఫీస్ గురించి ఏమీ ఆలోచించద్దమ్మా. మేనేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. ఏమైందమ్మా? ఏం లేదురా, ఈ అమ్మ మీద ఇంత ప్రేమ చూపించి ఎంత కాలమైందో తెలుసా? అది నీ జీవితంలోకి రాగానే ఈ అమ్మని మర్చిపోయామనుకున్నాను. అలా ఎలా మర్చిపోతానమ్మా? నీ మాట కట్టుబడి మృదులను అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉండిపోయాను. అంత మాత్రాన మృదులను మర్చిపోయినట్ట? ప్రేమ తగ్గిపోయినట్ట? మీరిద్దరూ నాకు 2 కళ్ళమ్మా. ఎవరు లేకపోయినా నేను బతకలేను. ఎంత దూరంగా ఉంచాలని చూసినా అన్నయ్య వదిన్ని మర్చిపోడమ్మా. అన్నయ్య మనసుని ఎందుకు బాధ పెట్టడం? వదిన్ని తీసుకురమ్మని చెప్పమ్మా. అయ్యో, ఏంటి మృదులా? చూసుకోవాలి కదా, అసలే కడుపుతో ఉన్నావు. ఏమన్నా అయిపోతే? మరీ అంత ప్రేమ నా మీద చూపించక్కర్లేదు. తట్టుకోవడం చాలా కష్టంగా. రాగంగా నా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. బావేంటే? ఏంటి బేబీ, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు మామ్, బావ దాని గురించి ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది. దాని గురించా? తలుచుకోని బేబీ, మీ బావే కాదు, మీ అత్తయ్య తలుచుకున్నా దాన్ని ఈ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వను. అసలు అది అక్కడి నుంచి తిరిగొస్తే కదా. అంటే అది ఈ పాటికి కాకులకి గెద్దలకి ఆహారం అయిపోయి ఉంటుందా? నా నాటు కొడివే, నా క్యూటు జోడివే, నీ బుజ్జి పప్పిని టేక్ మీ నీ చిల్లక ముక్కే, నా గుండెకి హుకే, నువ్వు కేకో కేకే, టాక్ మీ హే మన్మద రాజా, నా
ಮಾಡತ ತಾಜಾ ముద్దులిస్తాను ఆజా మస్తు మజాల మజా. ఇప్పుడు నువ్వు వదిన అన్నప్పుడు నేను తండ్రిగా భావించవచ్చు. వదినమ్మ నేను అన్నాను, కానీ వదినమ్మ నేను అన్నాను అక్క. అవును, అక్క బుక్కలు నేను అన్నా. అడిగితే కలకండ అడిగితే నువ్వు ఆ దృష్టితో చూసి నేను పట్టుకునేస్తావా? అంటే వాళ్ళు ఆ దృష్టితో చూసి పాపని నా దగ్గర తీసుకొని వస్తుండే, నేను ఆ దృష్టితో చూస్తే వీళ్ళింటికి వెళ్తుంటే నన్ను తీసుకొని పోయి నన్ను 9 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టుకొని ఎందుకు పిలుస్తున్నారో తెలియకుండానే వాళ్ళ ఇంటికి పోతున్నావా? నేను తాళి కట్టలేదు అనే దానికి నువ్వు స్కూల్కి వెళ్తావు, స్కూల్కి అడిగినప్పుడు ఇంకోటి ఎక్కడికో వెళ్తావు. వెళ్ళి చేసుకొని నా బిడ్డ దగ్గర ఉండని వాళ్ళు నన్ను అనలేదు మరి అక్క. కొట్టుకొని చేయమని చెప్పారా? వీళ్ళ పిన్ని పళ్ళు నా మీకు రాలగొట్టేస్తాను. దొబ్బింది, నా మీకు దొబ్బింది మేడం. కాలికి ఏలికి అది కాదక్క. మాట్లాడమంటే నేను జరిగింది మాట్లాడేది చెప్తున్నా. ఏమైనా నీకన్నా అర్థమవుతుందా? వాళ్ళ పిన్ని ముందరే సంసారం చేసావా? ఆడపిల్లలకి కప్పులు చేయటం అక్క, నేను ఏంటి? నీకు ఎదురు ఈ రోజు వాళ్ళు మాట్లాడలేను. తాళి కట్టుకోలేదు, వాళ్ళు అడగలేదని చెప్పి ఇతండవాదనగా మాట్లాడుతున్నావు. తాళి కట్టలేదని అంటే మధ్యలో ఒక అతన్ని పెళ్లి చేసుకొని ఒక 2 సంవత్సరాలు సంసారం చేసింది. యాంకర్స్ డ్రెస్ కట్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.